నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణం రోజుకో కొత్త మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించగా పలువురిని అరెస్ట్ కూడా చేశారు. మరి రేపు ఈ కేసులో అనుమానితుల్ని విచారించనున్నారు. వీళ్ళతో పాటుగా వైసీపీ హయాంలో ఎంపీలుగా వ్యవహరించినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా విచారించనున్నారు. వీళ్ళ గన్మెన్లు డ్రైవర్లను కూడా విచారించనున్నారు. మరి మొత్తానికి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. మద్యం కుంభకోణం వాసుదేవరెడ్డి మొదలు పెట్టుకొని చాలా మందిని విచారించారు, దర్యాప్తు చేశారు, చాలా అరెస్టులు జరిగాయి సార్. మరి సీఎంఓ ఓఎస్డీ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. మరి ఇంకొక అడుగు దూరంలోనే ఉన్నాము. తాడేపల్లి ప్యాలెస్ డోర్ తడతారు అన్న నేపథ్యంలో కొందరు పేర్లు బయటకు వస్తున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు విచారణలో సిట్ దర్యాప్తులో వైసీపీ హయాంలో ఎంపీలుగా వ్యవహరించినటువంటి ఇద్దరు కూడా ఈ కేసులో వారి ప్రమేయం ఉందన్నట్టుగా తెలుస్తుంది. వారిని రేపు విచారించనున్నట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా వాళ్ళ గన్మెన్లు డ్రైవర్లు కూడా దీనికి సహకరించారని, గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసుకుని ముడుపుల్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తరలించారని, సూర్యాపేటలో దొరికినటువంటి ఈ ముడుపుల్ని ఎన్నికల ముందు ఓట్ల కొనుగోలుకు వాడారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. ఏమంటారు మీరు? అంటే మద్యం కుంభకోణంలో ఇదొక కొత్త కోణం. ఇప్పుడు నిన్నటిదాకా సిట్ దర్యాప్తులో మద్యం సొమ్ము అదేంటి మొత్తం వాళ్ళు మనీ లాండరింగ్ చేశారని, విదేశాలకి రవాణా చేశారని, తర్వాత బంగారం కొన్నారని, లేకపోతే సినిమాలు తీశారని, హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని, అంటే మనీ రూటింగ్ 5 అంచెలుగా జరిగింది, మనీ లాండరింగ్ 7 అంచెలుగా జరిగిందన్నారు. ఇప్పుడు ఇదొక అంచె. ఏది? ఇప్పుడు ఓట్ల కొనుగోళ్ళకి ఈ మద్యం డబ్బు ఉపయోగించారు. అంటే 1,00,000 కోట్లు మద్యం అమ్మారు. దాంట్లో కూడా నీకు 99,615 కోట్లు క్యాషే. అంటే కేవలం 400 కోట్లు మాత్రమే ఫోన్పే, జీపే ద్వారా తీసుకుంది. అసలు కట్టాల డబ్బు ఏది? ఇప్పుడు మీరు అరెస్ట్ అయినారు ఒక 7-8 మందో, వాళ్ళల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఇది జగన్మోహన్ రెడ్డి సీఎంఓ, ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి, లేకపోతే ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు ఈయన ఎవరు సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప. వీళ్ళ ముగ్గురు ఖాళీ వాహనాలతో వచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు ఈ నోట్ల కట్టల బస్తాలు వేసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే హైదరాబాదు నానక్రామ్ గూడ కావచ్చు, లేకపోతే జర్నలిస్టు కాలనీ కావచ్చు, ఈ రాజ్ కసిరెడ్డి కార్యాలయాలు. అంటే ఈ డబ్బంతా మరి ఆ వాహనాల్లో సూర్యాపేటకు తీసుకురావటం. ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్నటువంటి మీడియా బయటపెట్టినటువంటి ఈ కోణం సిట్ ఏంటి? ఒక ఇద్దరు వైసీపీ ఎంపీ అభ్యర్థుల్ని రేపు విచారణకు పిలుస్తోందంటున్నారు. ఎవరా ఇద్దరు వైసీపీ ఎంపీ అభ్యర్థులు అంటే ఇప్పుడు రకరకాలుగా ప్రచారం ఏంటి? గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి వైసీపీ ఎంపీగా పోటీ చేసినాడు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినాడు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే. అతనిపై అనేక ఆరోపణలు, గతంలో అనేక కేసులు, రాజశేఖర రెడ్డి హయాంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను అక్కడ అరాచక శక్తి. ఇప్పుడు ఇవాళ అసలు కొత్తగా అతనికి తోడా మరి విజిలెన్స్ కూడా నోటీసులు ఇచ్చింది. ఏంటి? అసలు అక్కడ తుమ్మలగుంట చెరువు ఆ గ్రామంలో అతను మొత్తం ఈ తొడా డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టడం, ఆ చంద్రగిరి నియోజకవర్గానికే వాడుకోవటం, కంప్లీట్గా ఈ డబ్బంతా అతనికి సంబంధించిన కంపెనీ ద్వారా ఖర్చు పెట్టడం. ఏంటది? ఆ సిఎంఆర్ అనే కంపెనీ ద్వారా అసలు ఎన్ని వందల కోట్లు తొడా డబ్బు అతను వాడాడు. అందులో ఎంత కమిషన్లు, ఎంత అవినీతికి పాల్పడ్డాడు. అది వేరేది. అది విజిలెన్స్ ఇవాళ ఆయనకు నోటీసులు పంపించింది. ఒక 15 మంది ఎంపీడీఓలకు కూడా పంపించింది. ఏది? ఇప్పుడు ఇవాళ మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రేపొద్దున 9వ తారీఖు విజిలెన్స్ వాళ్ళ నోటీసులకు జవాబు ఇవ్వాలి. ఒక 32 ప్రశ్నల్లో ఏమో పంపించారు. ఇప్పుడు ఇది మీరు చెప్పేది ఏంటి? ఇవాళ మరి అతను ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేశాడు. ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పెట్టిన డబ్బు, ఖర్చు పెట్టిన డబ్బు మద్యం డబ్బు. అతని డ్రైవర్
లేకపోతే గన్మెన్. ఇప్పుడు ఈ కేసులో ఇవాళ A1 కసిరెడ్డి రాజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కసిరెడ్డి రాజు ఏంటి, ఇవాళ అతను ఒక అపీల్ కూడా చేసుకున్నాడు. అతని ప్రాణాలకు కూడా ఇవాళ ముప్పు ఉన్న నేపథ్యంలో బ్యారక్ మార్చమన్నాడు. ఇద్దరు ఉన్నటువంటి బ్యారక్ నన్ను మార్చండి అని అతని అపీల్ ఇవాళ కోర్టు కూడా మన్నించింది. ఆ కసిరెడ్డి రాజు యొక్క డ్రైవర్ శ్రీకాంత్, లేకపోతే ఈ ఎంపీ అభ్యర్థి యొక్క గన్మెన్ గిరి అంట, ఏఆర్ కానిస్టేబుల్, శ్రీకాకుళం వాడు ఎవరు. ఇప్పుడు వీళ్ళు మనం చూసాం. ఇంకొక ఎంపీ అభ్యర్థి అతనేంటి సిట్టింగ్ ఎంపీ, అతని డ్రైవర్. మరి ఇప్పుడు ఆ సిట్టింగ్ ఎంపీ మళ్ళీ రీకంటెస్ట్ చేసి ఎవరు ఈ మధ్యన డబ్బు వాడారు, నందిగం సురేష్ అంటున్నారు. బాపట్ల ఎంపీగా అతను సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ తరఫున మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టింది మద్యం డబ్బేనా? ఎందుకంటే అతను ఒక అరాచక శక్తి. అక్కడ ఉండవల్లి ప్రాంతంలో మనం చూసాం అరటి గెలల దొంగ అని, లేకపోతే అక్కడ అసలు ఫోటోగ్రాఫర్గా అతని జీవితం ప్రారంభించి ఇవాళ అసలు అతని క్యాన్వాయ్, ఆడి కార్లు, ఇసుక మాఫియా. అతని తమ్ముడు కూడా మధ్య పట్టుబడ్డాడు. ఏది కూటమి ప్రభుత్వం ఇసుక స్మగ్లింగ్లో తమ్ముడు లారీ ఇసుక అక్కడ పారబోసి పారిపోవడం. అతని జీవిత చరిత్రను కూడా సినిమా తీశాడంట. ఎవరు, ఈ నందిగం సురేష్. అసలు అంత డబ్బు ఇతని దగ్గరికి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అమరావతి పోటీ ఉద్యమాలు నడిపారు. ఏది 3 రాజధానుల బిల్లుతో అతనేంటి 3 రాజధానులకు మద్దతుగా ఒక శిబిరం వేసి చంద్రబాబు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళతో ఆయన వ్యతిరేక నినాదాలు చేపిస్తూ రోజు వాళ్ళని అక్కడ డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. అసలు ఎంత డబ్బు అక్కడ ఇతను పక్కదారి పట్టించాడు, ఎంత డబ్బు ఇతను స్వాహా చేశాడు. అటు శాండ్ మాఫియాలో అతని పాత్ర, అక్రమ వసూళ్లలో అతని పాత్ర. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మద్యం డబ్బు మొత్తం నందిగం సురేష్ ఒక ఇదిగా కనపడుతుంది మనకి. ఏంటి ఇప్పుడు సురేషా, లేకపోతే ఇంకా ఇలా గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉండి కంటెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవినాష్ రెడ్డికి ఖర్చు పెట్టారా? వివాదాస్పద ఎంపీ అన్నారు. అవినాష్ రెడ్డి వివాదాస్పదుడే. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతను ముద్దాయిగా, లేకపోతే అసలు ఆల్రెడీ ఇందులో మిథున్ రెడ్డి ఉన్నాడు. A4 దీంట్లో మిథున్ రెడ్డి ఉన్నప్పుడు అతను సిట్టింగ్ ఎంపీ, అతను ఖర్చు పెట్టాడు. మరి రాజంపేటలో మొన్న అతను ఖర్చు పెట్టిన డబ్బు కూడా మద్యం డబ్బేనా? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయన ఎంపీ రాజ్యసభ, అతను నెల్లూరు లోక్సభ నుంచి కంటెస్ట్ చేశాడు. సరే, వీళ్ళిద్దరూ ఆల్రెడీ అరెస్ట్ కాకపోయినా విచారణకు వచ్చారు. సిట్ ముందు మిథున్ రెడ్డిని పిలిచింది, విజయసాయి రెడ్డి వాంగ్మూలం తీసుకుంది. అసలు ఈ మొత్తం బయటపెట్టిందే కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజు అని చెప్పి ఆయన బయట పెట్టాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. ఇప్పుడు రేపు సిట్ ముందుకు వచ్చేటటువంటి ఆ వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఎవరు? ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎంపీగా పోటీ చేసినాడు మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడే కాదు, ఇంకా ఉన్నారు. ఏది? అనిల్ కుమార్ యాదవ్. ఆయన ఏంటి అక్కడ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే, అతను తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా కంటెస్ట్ చేయించారు. అతనికి సుతరాము ఇష్టం లేదు, తను నెల్లూరు రాజకీయాల్లోనే ఉండాలనుకున్నా అప్పుడు నరసరావుపేట పార్లమెంట్కి నాగార్జున యాదవ్నో ఎవరినో పెట్టాడు. ఆ పల్నాడు ఎంపీలంతా తిరగబడ్డారు, ఎమ్మెల్యేలంతా. ఆ 7 వైసీపీ ఎమ్మెల్యేలు మాకు కృష్ణదేవరాయలనే ఉంచు అని వాళ్ళు మాట్లాడిన పరిస్థితిలో వాళ్ళేంటి, కృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరిపోయినప్పుడు నాగార్జున యాదవ్ను కూడా తప్పించి అనిల్ కుమార్ యాదవ్ని మరి బలవంతంగా నరసరావుపేటలో కంటెస్ట్ చేయించినప్పుడు అనిల్ కుమార్ తరఫున పెట్టిన ఖర్చు ఎవరిది? మద్యం డబ్బేనా? అంటే ఇప్పుడు ఇట్లా తీసుకుంటూ వెళ్తే ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీ అభ్యర్థి అయిన వాళ్ళల్లో మనకి మరి అతను కూడా ఉన్నాడు. ఎవరు? జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. అతను మరి అమలాపురం ఎంపీగా వేశాడు. అతని తరపున ఖర్చు పెట్టారా? అంటే మామూలుగా వాళ్ళేంటి మరి అంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు, పార్టీయే వాళ్ళకి మరి ఫండింగ్ చేసి ఖర్చు పెట్టిన దాంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అటు 25 పార్లమెంట్, ఇటు 175 అసెంబ్లీకి ఖర్చు పెట్టిన డబ్బంతా మద్యం డబ్బే. నువ్వు పార్లమెంట్కి ఎట్లా చూసుకున్నా 100-150 కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఎవరిని కదిలిచ్చినా.
ఇప్పుడు నీకు ఓటు 2,000, 5,000, 10,000 కూడా కొన్నారు కదా. ఈ పరిస్థితుల్లో అసలు ఎంత ఖర్చు పెట్టారంటే దగ్గర దగ్గర ఒక 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పార్టీ ఫండింగ్స్ అసలు లేవు, చాలా తక్కువగా ఉన్నాయి అన్నారు. మరి మీరు చెప్పినట్టుగానే ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని కూడా తెలుస్తుంది. అంటే మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ముడుపులే ఖర్చు పెట్టారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి అంత కమ్మింగే, అవుట్ గోయింగ్ ఉండదు. ఆ ఖజానాకి అదేంటి లోపల వేసుకోవటం తప్ప బయటికి తీయటం ఉండదు. ఇప్పుడు పార్టీ పేద పార్టీ కార్యక్రమాలు చేయడానికి, ఆందోళనలు చేయడానికే డబ్బులు లేదు. ఆ విధమైనటువంటి మాటలు మొన్న ఆయన మాట్లాడటం అవి కాస్త మిస్ఫైర్ అయ్యాయి. అసలు సంపన్న పార్టీల్లో అదొకటి, ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్కి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇవాళ 3-4 వేల కోట్లు నీకు నిధులే ఉన్న పరిస్థితుల్లో మొన్న మనం చూసాం ఏంటి ఆ ఎలక్టరల్ బాండ్స్ ఏ విధంగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి ఎలక్టరల్ బాండ్స్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నిధులు ఎలా పెంచాడో మనం చూసాం. అది పేద పార్టీ ఎలా ఉంది. కాకపోతే ఉన్న డబ్బు ఖర్చు పెట్టాడు, వచ్చిన డబ్బే కొంత ఖర్చు పెడతాడు. అంటే ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బే అంటారు. అందులో కొంత బంగారం కొన్నారు. ఒక్క బాలాజీ గోవిందప్ప ద్వారానే 1000 కోట్ల బంగారం అన్నారు. ఒక బ్రాండు ఏది మ్యాన్షన్ హౌసే నీకు 196 కోట్లు బంగారం ఇచ్చిందన్నారు. అందులో పద్మావతి జ్యువెలరీస్ దగ్గర 105 కోట్లు పెట్టుకుంటున్నారు. అసలు ఈ కేసులో నిందితుల జాబితాలో ఒక 4 జ్యువెలరీస్ ఉన్నాయి, ఏది ముంబై బేస్డ్. అంటే బంగారం అసలు కొన్నది ఒక్క బ్రాండ్ నుంచే నువ్వు మరి 200 కోట్లు అంటే మరి 25 బ్రాండ్లు ఉన్నాయి. అటు ఏది బ్రాందీ కావచ్చు, లేకపోతే విస్కీ కావచ్చు, బీర్ కావచ్చు, ప్రతి కంపెనీ 200 కోట్లు వేసుకో, 5-6 వేల కోట్లు బంగారమే నీకు కనపడుతోంది. మనీ లాండరింగ్ కృష్ణదేవరాయలు ఎంత అని చెప్పాడు? 4,000 కోట్లు అని చెప్పాడు విదేశాలకి. అసలు 40,000 కోట్ల. ఇప్పటి వరకు మరి కృష్ణదేవరాయలు చెప్పిన సునీల్ రెడ్డిని పట్టురాల సిట్ ఈడీ. సునీల్ రెడ్డే దుబాయ్కి 2,000 కోట్లు తీసుకెళ్ళాడన్నారు. అతను ఇంతవరకు ఎందుకు పిలవలేదో మనకు తెలియదు విచారణకి. అసలు అనిల్ రెడ్డి పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి మరి పెదనాన్న కొడుకు, జార్జి రెడ్డి కొడుకు ఏదో అనిల్ రెడ్డి. అటు లిక్కర్ మాఫియాలో కింగ్ పిన్ అతనే, శాండ్ మాఫియాలో కూడా అతనే కింగ్ పిన్. ఏది ఇసుక ఆ దందా అక్రమ వసూళ్లలో కూడా చివరి 2-3 ఏళ్ళు అనిల్ రెడ్డి నేపథ్యంలో అతన్ని సెంట్రిక్గానే వసూళ్లు జరిగాయని. అది రోజుకి 8 కోట్ల వసూలు ఏది ఇసుకలో, ఇది రోజుకి 2 కోట్లు వసూలు. అంటే రోజు 10 కోట్లు వసూలు ఒక్క ఇసుక మద్యం మీదే. మరి అప్పుడు ఎట్లా చూసుకున్నా కానీ నీకు మరి సంవత్సరానికి 365 రోజులు 3,650 కోట్లు ఒక సంవత్సరంలో. అంటే 5 ఏళ్లలో నీకు అక్కడే మరి నీకు దగ్గర దగ్గర మరి 20,000 కోట్లు వసూళ్ళు చేశారంటే ఈ డబ్బంతా ఎలా మార్చి ఏ విధంగా రూటింగ్ జరిగిందనేది ఇప్పుడు సిట్ బయట తీసుకురావాలి. ఎవరిని రేపొద్దున ఎంపీ అభ్యర్థులను పిలుస్తోంది అన్నది కాదు, అసలు ఈడీ ఏం చేస్తోంది. ఇప్పుడు సిట్ ఈడీ ప్యారలల్గా నడుస్తున్నాయి. ఇంకా ఈడీ దీన్ని స్పీడప్ చేయకపోవడం, దానిపైన ప్రజల్లో అనుమానాలు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, సిబిఐ 11, ఈడీ 9 కేసులు. వాటిలోనే ఇది కూడా కలుపుతున్నారా? వాటి పరిస్థితే దీనికి కూడా తెస్తారా? దీన్నన్నా ఈడీ ఒక కొలికి తెస్తుందా చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.